హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఐ హోప్ అందరూ హ్యాపీగా అండ్ హెల్దీగా హైడ్రేటెడ్గా ఉన్నారని అనుకుంటున్నాను బికాజ్ ఆఫ్ ద సమ్మర్. సో నేను కూడా హ్యాపీగా ఉన్నాను అండ్ హెల్దీగా కూడా ఉన్నాను. అండ్ టైటిల్ చూసుంటే ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు నాకు డాక్టర్ విజిట్ ఉందన్నమాట. సో ఎవ్రీ మంత్ వన్స్ ఖచ్చితంగా డాక్టర్ విజిట్కి అయితే వెళ్తాను. చెప్పిన డేకి అటు ఇటు 1 or 2 days అటు ఇటుగా ఖచ్చితంగా అయితే వెళ్తాను. సో ఈరోజు నాకు ఆ డాక్టర్ విజిట్ ఉంది అండ్ మ్యాక్సిమం మేము డాక్టర్ విజిట్ ఉంది అంటే కనుక వీకెండ్సే ప్లాన్ చేసుకుంటాం, ఐదర్ సాటర్డే ఆర్ సండే. సో ఈరోజు అయితే సాటర్డే అండ్ డాక్టర్ విజిట్ ఐదర్ హాస్పిటల్కి అలా వెళ్ళాలి అనుకుంటే కనుక మార్నింగే లంచ్కి అంతా ప్రిపేర్ చేసి వెళ్తాము. బికాజ్ కొంచెం లేట్ అయినా రాగానే ఆకలితో ఉంటాం కాబట్టి తినేయటానికి వీలుగా ఉంటుందని చెప్పి వంట అయితే చేసే వెళ్తాను. సో ఈరోజు అయితే బీట్రూట్ ఫ్రై చేద్దాము అని చెప్పి మార్నింగ్ లేవగానే అయితే స్టార్ట్ చేసాను అనమాట. సో నేనైతే బీట్రూట్ ఫ్రై చాలా సన్నగా చాప్ చేసుకుని ఫ్రై చేసేస్తాను. ఈజీగా ఫ్రై అయిపోతుంది అండ్ అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను రఫ్గా చాప్ చేసేసుకుని ఇలా మాన్యువల్ చాపర్లో వేసేసుకుని ఈజీగా ఫ్రై చేసేస్తాను. సో అదే అనమాట చూపిస్తున్నాను కదా ఇక్కడ మాన్యువల్ చాపరు. సో ఇదివరకు చిన్నది ఉండేది అండ్ పెద్దది తీసుకుని కూడా చాలా రోజులు అయిపోయింది. సో ఇక్కడైతే మార్నింగే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకున్నాను. బికాజ్ కర్రీ చేస్తూ ఉంటే నా పని నేను ఫ్రై అవుతూ ఉంటే నా పని నేను చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ఇక్కడైతే రఫ్గా నేను చాప్ చేసి ఇచ్చాను, ఫైన్గా ఆయన చాప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో డైరెక్ట్గా ఇక పాలు తాగేస్తున్నాను అనమాట. సో వీకెండ్ లైక్ సాటర్డే అని చెప్పాను కదా. సో సాటర్డే జనరల్గా నేను ఎగ్ తినను. సో అందుకని ఏంటంటే పాలు విత్ కార్న్ఫ్లెక్స్ ఆ రోజు నాకు బ్రేక్ఫాస్ట్. సో థర్స్డే అండ్ సాటర్డే మ్యాక్సిమం కార్న్ఫ్లెక్స్ ఉంటుంది, పాలు విత్ కార్న్ఫ్లెక్స్ అనమాట. చెప్పాను కదా పాలు విత్ కార్న్ఫ్లెక్స్ అని. అండ్ కార్న్ఫ్లెక్స్ కూడా చాలా మంచిది బికాజ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఆల్మోస్ట్ నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా తినడానికి అయితే ట్రై చేస్తాను. వన్స్ అండ్ ట్వైస్ కూడా తింటాను. సో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో ఆ రోజైతే నా బ్రేక్ఫాస్ట్కి మిల్క్ విత్ కార్న్ఫ్లెక్స్. సో నేను ఇక్కడ పాల దాకా వచ్చేసరికి ఆయన ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టేశారనమాట. సో తినటానికి కూడా బాగుంటుంది రైస్లోకి ఇది ఫ్రై అయిన తర్వాత. ఆరెల్స్ ఈజీగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 10-15-20 మినిట్స్లోనే ఈజీగా ఫ్రై అయిపోతుంది. సో నేనైతే మ్యాక్సిమం ఫ్రై అయితే ఇలానే చేస్తాను. సో చట్నీ అయితే కనుక రఫ్గా చాప్ చేసేసి కూడా ఫ్రై చేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే తాలింపు వేసేసుకుని ఫ్రై చేసుకుని లాస్ట్లో స్పైసెస్ యాడ్ చేస్తాను. ఇంకంతే, అంతకుమించి ఇంకా ఎక్స్ట్రా ఏమీ చేయను. సో ఇలా చేసుకున్నారంటే ఈజీగాను ఉంటుంది అండ్ ఎవరికైతే ముక్కలు తగలటం ఇష్టం లేని వాళ్ళు ఉంటుందో వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారనమాట. లైక్ కిడ్స్ కానీ ఇష్టం లేని వాళ్ళు కానీ ఉంటే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో టైటిల్ చూసుంటే అర్థమై ఉంటుంది కదా. సో ఈరోజు నా హాస్పిటల్ విజిట్ అనమాట. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వంట అదంతా చేసేసుకున్నాను బికాజ్ ఇప్పుడే 11 అయిపోయింది. వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు కుక్ చేసుకుని చేయాలంటే కష్టము. సో అందుకని ఏంటంటే వంట అదంతా చేసేసుకుని
హాస్పిటల్కి వెళ్తున్నాము. డాక్టర్ 1:30 వరకు ఉంటారనమాట. సో అక్కడికి 12కి అలా వెళ్ళేలాగా వెళ్తాము. మ్యాక్సిమం అంతే వెళ్తాము ఎప్పుడు. సో ఏదైనా స్కాన్స్ అలా ఉంటే రేడియాలజిస్ట్ 1:30కి అలా వస్తారనమాట. సో అది డాక్టర్ చూపించేసుకుని రేడియాలజిస్ట్కి స్కాన్కి ఏదన్నా ఉంటే చూపించుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ టైంకి వెళ్తాము. బట్ నాది ఇది సెకండ్ ట్రైమిస్టర్లో లాస్ట్ డాక్టర్ విజిట్ అనమాట. సో ఇంకా ఫ్యూ డేస్లో లైక్ ఒక 3-4 డేస్లో నేను థర్డ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయిపోతాను. సో ఇప్పటి వరకు ఒకలాగుంది అండ్ ఈ లాస్ట్ 3 months ఇంకొక ఫేజ్ అనమాట. సో ఇంకో ఫ్యూ డేస్లో థర్డ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయిపోతున్నాను. సో చాలా ఎక్సైట్మెంట్గా, కొంచెం ఎక్కడో కొంచెం భయంగా అండ్ నర్వస్నెస్గా అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఎలా ఉంటుంది రిమైనింగ్ మంత్స్ అండ్ ఫ్యూ మంత్స్లో నా చేతిలోకి బేబీ వచ్చేస్తుంది అండ్ చాలా వెయిట్ చేస్తున్న మూమెంట్ కదా నాకు కానీ ఆయనకి కానీ. చూడాలి, చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. వీ హోప్ ఈ 3 months కూడా అంత హ్యాపీగా ఉండాలి. సమ్మర్ అని కొంచెం భయం అంతే, కొంచెం డిహైడ్రేట్ అయిపోవటం వల్ల లెగ్స్ అనేది స్వెల్ అయిపోవటం అదంతా ఉంటుంది. సో అంతా మంచిగా ఉండాలి అని చెప్పి హోప్ అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే చెప్పాను కదా, నా సెకండ్ ట్రైమిస్టర్లో లాస్ట్ డాక్టర్ విజిట్ లైక్ 6th month ఎండ్ అయిపోతుంది ఒక 2-3 డేస్లో. సో ఈ మంత్ అయితే స్కాన్స్, ఇన్ జనరల్ స్కాన్స్ అయితే ఏమీ లేవు. మనకి ఏదన్నా బాగాలేదు, మన సిచ్యువేషన్ ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి ఏదన్నా స్కాన్ అలా రాస్తారనమాట. సో అది చూడాలి. లాస్ట్ మంత్ టిఫా 1 అయితే అయిపోయింది, 5th monthలో ఉంటుంది కాబట్టి. సో అది అయితే అయిపోయింది. సో ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇది అని చెప్తే ఏమన్నా చెప్తారో లేదో నాకు తెలీదు, చూడాలి. వీ హోప్ ఏమీ ఉండకూడదు, అంతా బాగానే ఉండాలి అని అనుకుంటున్నాను. సో బయట అయితే ఫుల్ ఎండగా ఉంది, చాలా స్వెట్టింగ్గా కూడా ఉంది, ఒక్కగా అలా ఉంది. సో చూడాలి. నేను రెడీ అయిపోయాను, ఆయన కూడా రెడీ అవుతున్నారు. సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. కొంచెం మాకు ఒక 1/2 hour డిస్టెన్స్ అనమాట, మరీ దూరం కాదు, అలా దగ్గర కాదు, ఒక 1/2 hour డిస్టెన్స్. సో త్వరగా వెళ్ళి త్వరగా రావడానికి ట్రై చేస్తాము. సో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ఎవ్రీ మంత్ చెకప్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అప్ టు 7th month వరకు మనకి ఎవ్రీ మంత్ చెకప్ ఉంటుంది, బట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బాగానే ఉంది కదా అని చెప్పి. బట్ మెయిన్గా ఫ్రీక్వెంట్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాలామందికి థైరాయిడ్, షుగరు, బీపీ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆర్ఎల్స్ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కనిపిస్తూ ఉంటుంది. థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ కానీ లేదా 2 monthsకి ఒకసారి కానీ ఖచ్చితంగా ఈ చెకప్స్ అయితే లైక్ ఈ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి. థైరాయిడ్, T3, T4, TSH అండ్ గ్లూకోజ్ లెవెల్స్ కానీ అండ్ మెయిన్గా బీపీ, హార్ట్ రేట్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకోండి, మీ డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా సరే. సో ఫైనల్లీ మేము హాస్పిటల్కి అయితే వచ్చేసాము అండ్ డాక్టర్ దగ్గర కూడా చూపించేసుకున్నాము. ఆ రోజు నార్మల్, ఇప్పుడు నేను చెప్పాను కదా బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా నేనైతే ఎవ్రీ 2 monthsకి ఒకసారి చేయించుకుంటాను. నాకు లేవు, బట్ చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో కనిపిస్తాయి అని చెప్పాను కదా. సో అందుకని ఏంటంటే నా డాక్టర్ నాకు ఎవ్రీ 2 monthsకి ఒకసారి ప్రిస్క్రైబ్ చేస్తారనమాట బ్లడ్ టెస్ట్, నార్మల్ బ్లడ్ టెస్ట్ కానీ అండ్ అలాగే థైరాయిడ్ కానీ గ్లూకోజ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేస్తారనమాట. అండ్ అలాగే మెయిన్గా చూసుకోవాల్సింది ప్రెగ్నెంట్ లేడీస్లో హీమోగ్లోబిన్ అనేది చాలా తగ్గిపోతుంది. బాగా ఉన్నా సరే చాలా తగ్గిపోతూ ఉంటుంది, మనం బేబీకి కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని కొంచెం ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ లైక్ మోర్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ కొంచెం అలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఆర్ఎల్స్ ఐరన్ సప్లిమెంట్స్ ఇలా తీసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఏంటంటే డెలివరీ టైంకి చాలామందికి 7 points 8 points అలా ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ ఫైనల్గా నాకు డాక్టర్ విజిట్ అయిపోయింది అండ్ సమ్ బ్లడ్ టెస్ట్ ఎవరు రాశారనమాట. మెయిన్గా గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ ఉంది నాకు ఆ రోజు. సో
సో నార్మల్గా ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే 2 అవర్స్కి బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. బట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసి చాలాసేపు అయిపోయింది, డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా అని చెప్పి అందుకని ఏంటంటే వాళ్ళు సపరేట్ గ్లూకోజ్ అనేది ఇచ్చి మనకి 2 అవర్స్ తర్వాత మన దగ్గర బ్లడ్ శాంపిల్ అనేది తీసుకుంటారు. సో ఏంటంటే తిన్న తర్వాత మన షుగర్ లెవెల్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చిన గ్లూకోజ్ తీసుకుని 2 అవర్స్ అయితే వెయిట్ చేసాము. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నార్మల్ బ్లడ్ టెస్ట్ ఏదో ఒకటి ఉంటాయి అనుకున్నాం, కానీ 2 అవర్స్ వెయిట్ చేసేలాగా ఉంటుందని అనుకోలేదు. ఆర్ఎల్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్న బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మన్నారు. బట్ మళ్ళీ రేపు పొద్దున ఎందుకు వెయిట్ చేద్దాంలే, 2 అవర్స్ ఏముందిలే అని చెప్పి అయితే వెయిట్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చే ఓపిక అయితే లేదనమాట. కార్లో వచ్చి ఎండల్లో చిరాకు అనిపిస్తుందిలే అని చెప్పి 2 అవర్స్ అయితే అక్కడే వెయిట్ చేసాము. అండ్ 1 o'clock ఏమో నేను గ్లూకోజ్ తీసుకున్నాను. 3 o'clockకి శాంపిల్ ఇవ్వాలన్నమాట. సో 3 వరకు ఏమి తినకూడదు, జస్ట్ వాళ్ళు ఇచ్చిన గ్లూకోజ్ ఒకటి తీసుకుని ఏమి తినకుండా అలానే ఉండాలి. సో బట్ నీరసం అయితే ఏమీ లేదు, తీసుకుంది గ్లూకోజ్ కాబట్టి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో నాకైతే ఏం నీరసం లేదు. బట్ వెయిట్ చేసి చేసి నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట. అవి ఎప్పుడు ఇంటికి వెళ్తాము అని అనిపించింది. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. లైక్ 4 దాటిపోయింది, 4:30 అలా అయిపోయింది మేము వచ్చేసరికి. వచ్చి తిని అక్కడ ఏదో బేకరీలో సంథింగ్ ఏదో తీసుకున్నారు. 3 o'clock నా శాంపిల్ తీసుకున్నాక ఏదో తిన్నాము. బట్ అయినా సరే వెయిట్ చేసేసరికి ఆ హెడేకు, ఇంటికి వచ్చేసరికి ఆకలి, ఇదంతా చిరాకు అనిపించింది. సో తినేసి 6:30, 7 వరకు అయితే పడుకున్నాము. లేచాక భీమ్లా నాయక్ మూవీ చూస్తున్నాం అనమాట. సో ఇదైతే ఉగాది ముందు వ్లాగు. సో అందుకని ఆ టైంలో ఆ భీమ్లా నాయక్ వచ్చింది. సో ఆ మూవీ అయితే చూస్తున్నాము. అండ్ ఇదైతే లేట్ తిన్నాం కదా, ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. సో అందుకని ఇక్కడ లేట్ నైట్ డిన్నర్ అనమాట. సో యూజువల్లీ మేము అంత లేట్ నైట్ తినము. ఆల్మోస్ట్ నేను ఇది కుక్ చేసే టైంకి 10:30 అలా అయ్యింది. సో 10:30కి కొంచెం ఆకలి అనిపించింది అనమాట. తినొద్దులే అనుకున్నాము, బట్ కొంచెం ఆకలి అనిపించి 10:30కి అలాగా నూడిల్స్ అయితే చేస్తున్నాను. సో ఇన్స్టెంట్ మనకి ఆటా నూడిల్స్ ఉంటాయి కదా, సో అదైతే నేను ఇక్కడ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇన్స్టెంట్ అంటే జస్ట్ వాటర్లో వేసుకుని కుక్ చేసేసుకుని తినేయచ్చు కదా అనుకోవచ్చు. బట్ నేనైతే మీరు కనుక నా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే ఆమె మోర్ వెజిటేబుల్ ఫ్యాన్. అండ్ కొంచెం హెల్తీగా తినడానికి అయితే ఇష్టపడతాను. ఈవెన్ జంక్ ఫుడ్ తింటున్నా సరే కొంచెం హెల్తీగా ఎక్కువ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా డైట్లో తినే ఫుడ్లో చూసుకుంటాను. సో అందుకని ఇక్కడైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసేసి నూడిల్స్ అయితే చేస్తున్నాను. అండ్ నూడిల్స్ కూడా నేను ఆటా నూడిల్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇదర్ ఆటా కానీ ఓట్స్ నూడిల్స్, ఇవి 2 మనకి అవైలబుల్గా దొరుకుతాయి. మరి మైదా దానికన్నా కూడా ఇవి కొంచెం బెటరు. ఎక్కువగా ఓట్స్ నూడిల్స్ యూస్ చేస్తాను. బట్ ఆ సార్కి ఏంటంటే అప్పుడు ఓట్స్ లేక ఆటా నూడిల్స్ తీసుకున్నాము. సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసేస్తున్నాను. యాజ్ మన ప్రిఫరెన్స్ బట్టి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్, కారం అండ్ కొంచెం ఆరిగానో అండ్ గార్లిక్ సీజనింగ్ వేసాను. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అంతే వేసుకుని, అండ్ మనకి నూడిల్స్ ప్యాకెట్లో శాచెట్స్ వస్తాయి కదా, మసాలా శాచెట్స్, సో అవి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకొని వెజిటేబుల్స్ని అయితే పక్కకు తీసేసుకున్నాను. బికాజ్ నాకేంటంటే మెత్తగా అయితే ఇష్టం ఉండదన్నమాట. వెజిటేబుల్స్ అనేది కొంచెం క్రంచీగా ఉండాలి. సో అందుకని ఏంటంటే ఫ్రై చేసేసుకుని పక్కకు తీసుకుని ఆ తర్వాత నూడిల్స్ని అనేది కుక్ చేస్తున్నాను. సో వాటర్లో ఇంకొక 1.5 శాచెట్ వరకు అలా మళ్ళీ మసాలా అనేది యాడ్ చేసుకుని వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత నూడిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా నేనేమి స్పైసెస్ బయట నుంచి లైక్ ధనియాల పొడి కానీ ఇంకా ఎక్స్ట్రా చాట్ మసాలా, గరం మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఆ శాచెట్స్లో వచ్చిన దాని వరకే యాడ్ చేసుకున్నాను. సో నేను ఇది చేసేటప్పటికి చెప్పాను కదా లేట్ నైట్ 10:30 దాటిపోయింది. బట్ ఫుల్ చెమట్లు అనమాట. సమ్మర్ కదా, చాలా చెమట్లు నైట్ కిచెన్లో ఉండేసరికి. సో ఇక్కడ ఫైనల్గా నేనైతే నూడిల్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. చాలామంది చిన్నపిల్లలు
ఏంటంటే జస్ట్ ఇలా నూడిల్స్ ఒక్కటే కుక్ చేసి వాటర్లో కుక్ చేసి ఇచ్చేస్తే తినేస్తారు చాలామంది పిల్లలు. అండ్ ఈవెన్ చాలామంది పెద్దవాళ్ళు కూడా వెజిటేబుల్స్ అనేది ఎక్కువ ఇష్టపడరు అనమాట. కొంచెం సూపీగా, కొంతమందికి డ్రైగా అలా ఉంటే ఇష్టం కాబట్టి సో దాని ప్రకారం వెజిటేబుల్స్ యాడ్ చేయకోకుండా చాలామంది చేసుకుంటారు. బట్ నాకు కానీ ఈవెన్ మా హస్బెండ్కి కూడా కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. ఏ కర్రీ అయినా ఏదైనా సరే కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ కనిపించాలన్నమాట, కలర్ఫుల్గా ఉండాలి మేము తినే ఏ రెసిపీ అయినా సరే. సో ఫైనల్గా కుక్ అయిపోయింది. కావాలి అంటే ఇక్కడితో స్టవ్ ఆఫ్ చేసేసుకుని యాజ్ యూజువల్ సర్వ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ ఫ్రై చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో నేను అదేంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని నూడిల్స్ది తర్వాత నేను వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. సో అంతే, టేస్టీగా అండ్ హెల్దీగా నూడిల్స్ అనేది రెడీ అయిపోయినట్లే. మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం హెల్తీగా కూడా అనమాట. వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ మనం యూస్ చేసిన ఆటా నూడిల్స్ కాబట్టి టేస్టీ, హెల్తీ అండ్ యమ్మీ. సో ఫైనల్గా ఫ్రెష్ అయిపోయి వచ్చాను అండ్ ఇక్కడైతే మూవీ చూస్తూ మా నూడిల్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. అండ్ ఎండ్ చేసే ముందు ఒక చిన్న సజెషన్ అనమాట, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద సమ్మర్. సో ఎక్కువగా వాటర్ తాగటానికి, జ్యూసెస్ తాగటానికి, లిక్విడ్ కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండటానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను చెప్పాను కదా ఫ్రీక్వెంట్ టెస్ట్ అవన్నీ కూడా చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బాయ్.